బీఆర్ఎస్ హయాంలోనే నిరుద్యోగుల జీవితాలు నాశనమయ్యాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి హరీష్ రావుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు కావాలనే వక్రీకరించి నిరుద్యోగుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో పేపర్ లీకేజీలతో యువత భవిష్యత్తును బలి తీసుకున్నది బీఆర్ఎస్ కాదా అని ఆయన ప్రశ్నించారు. అగ్రికల్చర్ పరీక్షల్లో జరిగిన చిన్న పొరపాటుపై స్పందించిన ప్రభుత్వం ఇప్పటికే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగ పక్షపాతి అని, అందుకే ఏడాదిలోనే 65,000 ఉద్యోగాలను భర్తీ చేశారని దయాకర్ తెలిపారు. గారు ఇవాళ నిరుద్యోగుల గురించి లేదా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మాట్లాడితే ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్లాగా ఇవాళ సిగ్గనిపిస్తా ఉంది. హరీష్ రావు గారు మాట్లాడితే 10 ఏళ్లలో హరీష్ రావు గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు లీకేజ్ అయినాయి, ఎంతమంది నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకోరు మీ నిర్వాహకం వల్ల, మీ పాలనలో. కనీసం మీ హయాంలో ఏ ఒక్క రోజన్నా నిరుద్యోగుల గురించి గారికి మాట్లాడారా? ఏ ఒక్క రోజన్నా ప్రభుత్వ ఉద్యోగాల గురించి సమీక్ష చేశారా? ఏ ఒక్క రోజన్నా ప్రభుత్వ ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి బహిరంగ సభలలో లేకపోతే ప్రభుత్వ వేదికలలో ఆనాడు ఉన్నటువంటి మీ మామ, ఆనాడు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి పనిచేసిన కేసీఆర్ ఏ ఒక్క రోజన్నా ప్రభుత్వ వేదికల మీద గాని, మీరు గాని, మీ బావమరిది గాని ఏ ఒక్క రోజైనా మీరు మాట్లాడారా అని నేను హరీష్ రావు గారికి విమర్శిస్తా ఉన్నాను, సవాల్ చేస్తా ఉన్నాను. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఏడాదిలోనే 65,000 ఉద్యోగాలు భర్తీ చేసి ఇదే పక్కనున్నటువంటి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అనే విషయాన్ని హరీష్ రావు గారు గుర్తు తెచ్చుకోవాలి. మీ హయాంలో గ్రూప్ 1 లీకేజ్ అయింది, 2 సార్లు రద్దు చేసిర్రు. ఇంటర్మీడియట్ పరీక్ష లీకేజ్ అయింది, 35 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకురు మీ నిర్వాహకం వల్ల. కనీసం ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి.